హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఈజీగా చిక్కులు ఎలా తీసుకోవాలో చూపిస్తా. చూసిరు కదా ఎంత జుట్టు గడ్డి గడ్డి ఉందో, అంటే కర్లీ హెయిర్ అనమాట. చిక్కులు తీసుకోవడం మాకు వచ్చలే అంటారా? అది కాదండి, అంటే ఈజీగా నొప్పి లేవకుండా ఎట్లా తీసుకోవాలో చూపిస్తాను అనమాట. నార్మల్గా తీసుకుంటే చిక్కులు పైనుంచి కిందికి దూవితే అవి చాలా కింద ఫామ్ అయిపోయి అన్నీ జుట్టు చాలా నొప్పి లేస్తుంది వెళ్ళడానికి. ఇంకా కర్లీ హెయిర్ అంటే ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే జుట్టుని ఇట్లా మనం ఒడి తిప్పుకొని మొత్తం ఇలా కింది నుంచి తీసుకోవాలి. కింది నుంచి తీసుకుంటే ఏమవుతుందంటే మనకి దువ్వుతున్నప్పుడు నొప్పి అనేది పెద్దగా తెలియదు అనమాట. అట్లా ఉండడం వల్ల చూడండి ఈజీగా కింద ఇట్లా కొంచెం తీసుకున్నాక మళ్ళీ తర్వాత ఇంకొంచెం పైన ఇలా మొత్తానికి కొంచెం కొంచెం దువ్వుకుంటూ ఇట్లా పైకి అనుకుంటూ పైనుంచి కిందికి దువ్వాలి. చూడండి నేనైతే ఇలా కింద నుంచి స్టార్ట్ చేసిన, ఇట్లా మెల్లమెల్లగా మొత్తం పై వరకు దువ్వేసిన అనమాట. ఇప్పుడు పైనుంచి కింది వరకు ఇంకా స్మూత్గా వచ్చేస్తుంది. దువ్వన కూడా ఒక చిక్కు కూడా లేదు. ఈ టిప్ చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చిక్కులు తీస్తుంటే మామూలుగా ఏడవరు అనమాట. సో ఈ విధంగా మా పాపకి నేను చిక్కులు తీస్తే తన సిల్కీ హెయిర్ కొంచెం కూడా తనకి నొప్పి అనేది ఉండదు. ఇట్లా ట్రై చేయండి. ఇటు సైడ్ మొత్తం చిక్కులు అయిపోయినాయి తీయడము. చూసిరు కదా చిక్కులు తీసినాక ఎట్లా అయిందో. ఇటు సైడ్ చూడండి, ఇది తీయంది రైట్ సైడ్ ఉన్నది, ఇదేమో తీసింది. పెద్ద తేడా ఏం తెలుస్తలేదని అంటారా? కర్లీ హెయిర్ కదా, అంత తేడా తెలుస్తున్నట్టు అనిపిస్తలేదు. కొంచెం లాంగ్ అనిపిస్తుంది హెయిర్ చిక్కులు తీస్తే. సో ఇక్కడ సైడ్ కూడా నేను తీసాను అనమాట. చిక్కులు తీస్తుంటే హెయిర్ లాంగ్ అనిపిస్తుంది కదా, పొడవుగా. నా జుట్టు ఇంకా పొడవుగా ఉండే అండి, చాలా పొడవుగా ఉండే. లాస్ట్ ఇయర్ కట్ చేశాను. ఒక 1 ఇయర్ మీద ఒక 2-3 మంత్స్ అవుతున్నట్టుంది కట్ చేసి. ఇంత పెరిగింది, షోల్డర్స్ వరకు కట్ చేసా. నేను కట్ చేసిన ఫోటో పెడతా చూడండి లాస్ట్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మొత్తానికి చిక్కులు తీసిన తర్వాత జుట్టు చూడండి ఇట్లా అయిపోయింది నాది. ఎట్లుంది చూడండి, అచ్చం గుర్రం తోకలాగా. ఇది నా పాత ఫోటో అనమాట.